ఎపిసోడ్ ఎందుకో హడావుడిగా ముగించినట్లేదు. కంక్లూజన్స్ మిస్ అయినాయి. నబీల్ కోసం ఏం మాట్లాడలేదు. ఏదో అలాగే రెడ్ ఎగ్ కోసం ఎందుకు సోనియాకి ఇచ్చావు, దాని మీద డిస్కస్ చేద్దామన్నారు, దాన్ని డిస్కస్ చేసి కంక్లూడ్ చేయాల. ఏమైనా అయిందా? అంత అర్జెంటుగా హరివరి అలా అలా వెళ్ళిపోయారు. సో ఏదో సంథింగ్ నాకెందుకో వేడిగా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించింది ఎపిసోడ్ అలాగే అయిపోయింది, లేదంటే నాకైనా మిస్ అయింది, నాకైనా కంటెంట్ కట్ అయిపోయిందా? సో కామెంట్ చేయండి ఒకసారి. ఎపిసోడ్లో నాగార్జున గారి హోస్టింగ్ మాత్రం నాకు సూపర్ అంటే సూపర్గా నచ్చింది. అసలు అబ్బాయి విషయంలో ఆయన చూపించిన ఫైర్ నెక్స్ట్ లెవెల్. కానీ నాకు కొన్ని విషయాలు నాగార్జున గారు డీల్ చేసి నచ్చినాయి, కొన్ని నచ్చలా. ఏంటి అని చెప్తా. బట్ ఓవరాల్గా మాత్రం ఎపిసోడ్ సాటిస్ఫాక్షన్గానే అనిపించింది. ఓవరాల్గా కంపారిటివ్లీ ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే సెకండ్ వీక్ చాలా బెటర్ అనిపించింది. సెకండ్ వీక్ కంపేర్ చేస్తే ఇంకా చాలా బెటర్ అనిపించింది. ఇంకా గ్రాఫ్ అలా వెళ్ళిపోవడం చెప్తే ఇంక ఉండదు కిందకి, ఆ రేంజ్లో ఉంటుంది మరి ఎక్కడి నుంచి అని అన్నీ అనుకుంటున్నా. సో చూద్దాం. మనలో కూడా కంటెంట్ ఇస్తున్నారు అబ్బా, ఇష్యూలు ఇస్తున్నారు, చేతిలో పల్లెంలో పెట్టేస్తున్నారు, బంగారు పల్లెంలో. సో వీళ్ళు కొంచెం డీల్ చేసి బాగా నాగార్జున గారిని పుష్ చేస్తే మంచి కంటెంట్ వస్తుంది. మాట్లాడదాం నాకు ఏమి నచ్చినాయి ఏమి నచ్చలేదు అన్న విషయాల మీద. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మనం 42 దాటం అది కట్ చేయగానే ఒక 100 పెరిగినాయి. సో థ్యాంక్ యూ. అలాగే కొన్ని ఈమెయిల్స్ చదివాను, దాని గురించి రేపు మాట్లాడతాను ఈమెయిల్స్ కోసం. సో మ్యాటర్ ఏంటంటే కొన్ని విషయాలు నచ్చాయి, కొన్ని విషయాలు నచ్చలేదని చెప్పాను కదా. అబ్బాయి విషయం మాత్రం నాకు బాగా నచ్చింది. బాగా హ్యాండిల్ చేశారు, సూపర్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో కట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళందరికీ చూపించడం, కానీ వాళ్ళలో కూడా రియలైజేషన్ వచ్చింది ఏంది మనం నేను మాట్లాడినామా అని. సో గేమ్ కోసం వాళ్ళ మిస్టేక్స్ని లేదంటే మన ఫీడ్బ్యాక్స్ని ఇది బాగాలేదని చెప్పి మన నిరసన వ్యక్తం చేయడం వేరు, ఆ గేమ్ని పెట్టినోని ట్రోల్ చేయడం వేరు. సో ఇప్పుడు నాకు కొన్ని విషయాలు నచ్చకపోతే దెర్ ఇస్ ఏ వే, నేను చెప్తాను అనమాట. ఇంకోండి ఇది బాగుందండి, ఇది బాగాలేదండి, ఇది నచ్చిందండి, ఇది నచ్చలేదని. బయట ఉన్న నేనే అలా చెప్తే రెస్పాన్సిబుల్గా, లోపల ఉన్న వాళ్ళు ఇంకెంత రెస్పాన్సిబుల్గా చెప్పాలి? ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్లీ ఫీడింగ్ దెమ్ కదా. వాళ్ళు పే చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి నీడ చిల్లిచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి రావటం కాదు, చెయ్యాలి. అది నీ ధర్మం. అది నువ్వు వాడిని ట్రోల్ చేసి వాళ్ళని పెళ్ళం కొట్టింది కాబట్టి ఇలా టాస్కులు మారుస్తున్నావు, బిగ్ బాసా బొక్క బాసా ఏందా మాటలన్నీ ఏంది, వరస్ట్ బిహేవియర్, సైకో అని చెప్పి కూడా అనేసారు నాగార్జున గారు. బట్ ఎనీవే ఆ రెడ్ కార్డ్ది సేవ్ చేసినా కూడా తర్వాత ఎలిమినేషన్ అయిపోయింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బట్ నాకు హౌస్ మొత్తం నచ్చిందబ్బా. వాళ్ళందరూ ఎంత ఏమన్నా సరే ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడని కాకుండా అందరూ సెకండ్ ఛాన్స్ ఇద్దాం సార్, సెకండ్ ఛాన్స్ ఇద్దాం అని చెప్పి నాగమణి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నిఖిల్ దాకా అందరూ ఆపారు. యష్మి మధ్యలో స్టాండ్ తీసుకుంది, సోనియా నిఖిల్ మధ్యలో ఆపారు. వెళ్ళిపోతున్న మూమెంట్లో లాస్ట్లో నిఖిల్ ఆపాడు, సార్ అని చెప్పి. సో చాలా నచ్చింది నాకు, వాళ్ళందరూ బాగా ఇచ్చారు. ఈ విషయాన్ని నాగార్జున గారు సూపర్గా డీల్ చేశారు. సెకండ్ది నాకు నచ్చింది ప్రేరణ విష్ణుప్రియ విషయంలో. నాకు పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించిందంటే చాలా బ్యాలెన్స్డ్గా డీల్ చేస్తున్నారేమో అనుకున్నా. అంటే 2 ఇష్యూలు జరిగినాయి వీళ్ళకి మేజర్గా. ఒకటి ఎగ్స్ టాస్క్లో జరిగింది. ఎగ్స్ టాస్క్లో ప్రేరణ విష్ణు విష్ణుప్రియ. 2 దోస టాస్క్ ఫస్ట్ అయింది, ఎగ్ టాస్క్ సెకండ్ అయింది. వీళ్ళు ఫస్ట్ ఎగ్ టాస్క్ తీశారు, ఎందుకంటే మేజర్ అందులో వర్డ్ వచ్చింది కాబట్టి క్యారెక్టర్లెస్ అని చెప్పి. అందులో అవుట్ అండ్ అవుట్ ప్రేరణని నువ్వు తప్పు, ఇందులో అసలు విష్ణుప్రియది ఏమీ లేదు అన్న విధంగా చూపించారు. బట్ విష్ణుప్రియ కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఈ చేతులు పట్టుకొని ఇలా తిప్పేయటం, అదే వాళ్ళ సీతాను తిని చేతులు పట్టుకొని తిప్పేయటం. దాని తర్వాత ఇక్కడ ప్రేరణనే డిఫెన్స్లో ఉంది, అటాక్ చేస్తుంది సీత కదా. ఇటు విష్ణుప్రియ వచ్చి ఇక్కడ గోకేసినప్పుడు కానీ లేదంటే అంటే రక్కినప్పుడు కానీ లేదంటే ఇంకోటి కానీ ఏంటి అని చెప్పి అంటాం. కానీ ఈవిడ క్యారెక్టర్లెస్ అన్నది దానికి ముందు ఆవిడ థూ అంటాం, కానీ థూ అన్నదాన్ని అసలు పట్టించుకోలేదు. నెక్స్ట్ క్యారెక్టర్స్ అంటే ఈవిడ కూడా క్యారెక్టర్స్ అంది, దాన్ని పట్టించుకోలేదు. సో నేను అక్కడ ఏమనుకున్నానంటే మేబీ ఇక్కడ ప్రేరణని తప్పుగా చూపించి దోశ విషయంలో విష్ణుప్రియని తప్పుగా చూపించి అలా ఏమైనా బ్యాలెన్సింగ్ చేస్తారేమో. బాగుంది, ఇది కూడా బాగుంది, ఇద్దరు ఫ్యాన్స్ ఇక్కడ సాటిస్ఫై చేస్తారేమో అనుకున్నా. కానీ నెక్స్ట్ దోశ మ్యాటర్ తీసుకొచ్చేపటికి ఏం చేశారంటే నాగమణి కంటే బలి చేశారనిపించింది. నాగమణి కంటే తప్పే, నేను అందులో కూడా అన్నాను. ఎందుకంటే ఆయన మధ్యలో వేరే విధంగా హ్యాండిల్ చేయొచ్చు, ఆయన చేయలేపాడు. బట్ అవుట్ అండ్ అవుట్ నాగమణి కంటే మాత్రం తప్పు కాదు, విష్ణుప్రియ కూడా తప్పు. ఎందుకు విష్ణుప్రియ తప్పు? దోశ వేస్తున్నప్పుడు విష్ణుప్రియ చూసింది ప్రేరణని. అంత చూసినప్పుడు క్వశ్చన్ చేయాలి కదా, నీకెందుకు అంత హేట్రెడ్ కనిపించింది తనలో, ఇలా జైలు వేసినట్టు వేసావు కదా అని చెప్పి అన్నావు కదా, ఎక్కడ నీకు ఎందుకు అమ్మాలనిపించింది? ఎందుకంటే నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, తను నిన్ను అలా హేట్రెడ్తో చూస్తున్నా నువ్వు ఇమాజిన్ చేసుకున్నా అన్న పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ విష్ణుప్రియని మణికంఠని ఇద్దరిని తప్పుపడతారు అనుకున్నా. బట్ తప్పుపట్ల నాకు ఇక్కడ ఏమనిపించిందంటే నాగార్జున గారు కొద్దిగా సరిగ్గా వినలేదేమో అనిపించింది. ఎందుకంటే ఎక్స్ వచ్చినాయి కదా, ఎక్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారేమో అనిపించింది. విష్ణుప్రియకి ఎక్స్ ఇచ్చి అవి ప్రేరణకి ఇప్పించాలి, ఎందుకంటే ప్రేరణ కంప్లైంట్ చేసింది ఎక్స్ అంటే మన ఎక్స్ తీసేసుకున్నారని. బట్ రివర్స్లో ఫస్ట్ ప్రేరణ చేత పెట్టించారు, తర్వాత ఆయన రిలీజ్ అంటారు నువ్వు కూడా పెట్టు అని చెప్పి కవర్ చేసినట్టు అనిపించింది. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఉందబ్బా, ఇంకోటి ఏదో రాసుకున్నా, అమ్మో
పాజ్ చేయడమే బెటర్ మీ టైం వేస్ట్ చేసే కన్నా. సో నెక్స్ట్ పృథ్వీకి ఎల్లో కార్డు, రెడ్ కార్డు, ఏ కార్డు, గ్రీన్ కార్డు, ఆధార్ కార్డు అని చెప్పి ఏ కార్డులు చాలామంది చెప్పారు. నేను మీరు గమనిస్తే నేను అసలు ఏం చెప్పలేదు, ఎందుకంటే ఏం ఉండవు. అసలు నేను నాగార్జున స్పెషల్ వీడియో ఏం చేసి పృథ్వీ కోసం ఏం చెప్పరు, చిన్న వార్నింగ్ వదిలేస్తారని చెప్దాం అనుకున్నా. నిన్న అన్సీన్ వల్ల స్పెషల్ వీడియో చేయలేదు. నాగార్జున గారు ఏం అడగలేదని. ఎందుకు చేయరు అంటే పృథ్వీని గనక రెడ్ కార్డు, ఎల్లో కార్డు అని భయపెట్టి, లాస్ట్ టైం ఎల్లో కార్డు అని భయపెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఎల్లో కార్డు ఇయరు కదా, అందుకని మళ్ళీ ఎల్లో కార్డు అని అన్నారు. భయపెడితే పృథ్వీ చప్పబడిపోతాడు. పృథ్వీ సప్పబడిపోతే అక్కడ సమ్మ ఏముండదు, అందరూ సప్పబడిపోతారు. ఎందుకంటే అందరినీ లేపేది పృథ్వీనే. సో పృథ్వీ అలా సప్పబడకూడదని చెప్పి పృథ్వీని కంట్రోల్, ఓన్లీ మీరు గమనిస్తే మాటలు కంట్రోల్లో పెట్టుకో అని చెప్పారు, సరేనా. సో ఆయన ఫోర్స్ చూపించాలి, ఆయన ఫోర్స్ అటు నుంచి చూపిస్తేనే ఇటు నుంచి రిటార్డ్ ఉంటుంది అది. సో ఇది ఓకే. నెక్స్ట్ నాకు ఇంకోటి, ఇది ఓకే నేను కూడా ఇలాగ అనుకున్నా ఇలాగ చేశారు. నాకు ఇంకోటి నచ్చని విషయం ఏంటంటే అమ్మాయిలందరూ బాగా ఆడారు, అసలు అందులో డౌటే లేదు, ఏమాత్రం అసలు ఇంత ఇంచు కూడా డౌట్ లేదు. కాకపోతే ప్రేరణ అండ్ యష్మిని వాళ్ళు ఇంకొంచెం వాళ్ళు వేరేగా ఇంకా పొగడాల్సింది. ఎందుకంటే నీకు ప్రేరణ అండ్ యష్మి అంటే బయాస్డ్ కాబట్టి అని కాదు, లాజికల్గా చెప్తాను, మీరు ఆలోచించండి. విష్ణుప్రియ, సోనియా, సీత బాగా ఆడటం వేరే, వీళ్ళిద్దరు బాగా ఆడటం వేరే. ఎందుకంటే విష్ణుప్రియ, సీత వీళ్ళు ఆడుతున్నప్పుడు, సోనియా వీళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళ సైడ్ బలగం ఉంది, లీడింగ్లో ఉన్నారు, మోటివేషన్లో ఉన్నారు, ఆల్రెడీ ఒక రౌండ్ గెలుచున్నారు, అసలు వాళ్ళకి ఎదురు లేనట్టుంది పరిస్థితి. రెండో వైపు చూసుకుంటే ప్రేరణ యష్మి ఉన్న క్లాన్లో అభయ్ చేతులెత్తి కూర్చున్నాడు, నబిల్ అవుటు, మణికంఠ అంత స్ట్రాంగ్గా లేడు, బక్కగా ఉన్నాడు, ఆయన ఆదిత్యం గారు కూడా స్ట్రాంగ్గా లేరు, బక్కగా ఆయన ఆయాసపడిపోతూ ఉన్నారు. అంత అపోజిషన్లో కూడా ఈ ఇద్దరు అమ్మాయిలు గివ్ అప్ ఇవ్వకుండా వీళ్ళు ఆడిన తీరు వేరే. సో సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను కానీ లేదంటే ఎవరైనా కానీ వీళ్ళకి అంత ఆడ సినిమాలు అంత ఇచ్చిన అప్లాస్కి దానికి రీజన్స్ ఉన్నాయి. అంత మాత్రం మిగతా వాళ్ళు ఆడలేదు కదా, ఆడారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వీళ్ళని కొంచెం స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సిన రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ టీం మొత్తం డౌన్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు గివ్ అప్ ఇవ్వకుండా ఆడారు. మణికంఠ పాయింట్ ఆఫ్ టైంలో గివ్ అప్ ఇచ్చేసాడు, ఆదిత్యం గారు పాయింట్ ఆఫ్ టైంలో కూర్చుండిపోయారు. మీరు చూస్తే చేయలేక ఆయాసపడి, ఇంకా మనోడి కోసం చెప్పవసరం లేదు, మన లీడర్ కోసం. సో లీడర్ లేకపోయినా కూడా క్యాడర్ పోరాడింది. సో వాళ్ళిద్దరిని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి, దే డిజర్వ్ ఇట్. అది మిస్ చేశారేమో నాకు అనిపించింది. ఆ పాయింట్ మాత్రం నాకు అసలు నచ్చలేదు ఎంటైర్ ఎపిసోడ్లో, అది కొంచెం చేస్తుంటే బాగుండేది. ఇంకొకటి పృథ్వీ ఎల్లుగడ్డ చెప్పేశాను. ఇంకొక పాయింట్ నచ్చుంది, అదేంటంటే మణికంఠ కోసం ఏం చెప్తున్నారంటే పాపను గెలుచుకోవడానికి ఆడుతున్నావు నువ్వు అని చెప్పారు. నాకు అర్థం కాల, రియల్లీ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. సారీ, ఇందులో ఏమీ పర్సనల్ లేదు. పాపను గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఆడేదేంది? నేను సబ్స్క్రైబర్స్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఆడాలేమో తర్వాత. ఇదేంది నాకు అసలు అర్థం కాలేదు. ఇలాంటిది ఒక సెంటిమెంట్ ఎందుకు రాజేస్తున్నారో అని అర్థం కాలేదు. ఆయనకి అలా చెప్తే ఒక అర్థం ఉంది, కానీ నాగార్జున గారు హోస్ట్గా చెప్పడం నాకు నచ్చలేదు. అలాగే గెలుచుకుంటే పాప వస్తుందని ఏంటి మాకు ఎలా తెలుస్తుంది? అసలు ఎందుకు, ఏం జరిగింది, మాకు ఎందుకు ఇదంతా? అసలు గేమ్ ఈజ్ గేమ్, నీ ఇంటెన్షన్స్ నీవన్నీ, నువ్వు ఏం సాధిస్తావు, గేమ్ సాధిస్తావు అన్నది నీ పర్సనల్. అది గేమ్లో నువ్వేం చేస్తున్నావు ఏంటి అని చెప్పి అనవసరంగా ఒక పాయింట్, అది వీళ్ళు చెప్పుకున్న ఒక అర్థం. హోస్ట్ ప్లేస్లో ఉండి హోస్ట్ చెప్పడం కానీ బిగ్ బాస్ చెప్పడం కానీ అవన్నీ రాంగ్ ఏమో నాకు అనిపించింది. మీకేమనిపించింది ఈ స్పెషల్ పాయింట్కి, ఈ పర్టికులర్ పాయింట్ కన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ నా రివ్యూస్ మీద నాకు ఫస్ట్ టైం కాదు కానీ చాలా ఎప్పుడో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, బాగా చెప్పాను రా నాకు అలా అనిపించింది. ఏంటంటే అభయ్కి ఉన్న బిహేవియర్ కారణం హోలా హూప్ టాస్క్. నేను చెప్పాను ఇది మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను ఒక రివ్యూలో చెప్పాను. ఎందుకంటే అక్కడ నబీలు ఒక స్ట్రాటజీ వాడి పైనుంచి తీసుకెళ్ళటం వల్ల అప్పటి నుంచి ప్రతి టాస్క్లోనూ అలాంటి లూప్ హోల్స్ పట్టుకొని ఆడాలి అన్న పాయింట్లో వెళ్ళిపోయాడు. ఇటికల్ టాస్క్ దగ్గర కూడా అలాగే ఆడాడు, అక్కడ వీళ్ళు కండెమ్ చేయలేదు, ఆపలేదు. సో అది ఇంకా కంటిన్యూషన్ చేసుకుని ఆ బెలూన్ టాస్క్ అన్నింటిలో లేనిపోయిన స్ట్రాటజీలు ఎత్తుకున్నాడు. నీకు చెప్పాను నేను క్లియర్గా, ఎవరైనా రివ్యూస్ ఫాలో అయ్యంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ మాట. సో ఇప్పుడు కూడా అబ్బాయి అదే చెప్పబోతాడు, సార్ నేను హోలా హూప్ రింగిల్ టాస్క్ అన్నాడు కదా, అది హోలా హూప్ టాస్క్ నుంచి అలా అయిపోయిందని చెప్పి. రెండోది ఈరోజు సాయంత్రం రివ్యూలో చెప్పిన మాట ఏంటి అంటే, ఇది ఒక హ్యూమన్ బిహేవియర్. చుట్టూ కూర్చొని అందరూ చప్పట్లు కొడతామంటే, ఎవడన్నా ఒకటి జోకులు వేస్తామంటే వాళ్ళందరూ నవ్వుతామంటే ఇంకా రెచ్చిపోయేస్తారు కదా, సేమ్ ఇదే మన నాగార్జున గారు అన్నారు. ఏంది వీళ్ళందరూ చుట్టూ కూర్చొని చప్పట్లు కొడతాం ఇంకా రెచ్చిపోతున్నావా అని చెప్పి, అంతేనా? అదే అన్నారు. అంటే అందరూ చుట్టూ చేరి మీ వాళ్ళు నవ్వుతా ఉంటే నువ్వు రెచ్చిపోతున్నావు అని చెప్పి. సో అలా ఉంటుంది అనమాట హ్యూమన్ బిహేవియర్, వాళ్ళ టైం అలాంటి థాట్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా ఇంకొకసారి ఎపిసోడ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇంకా. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నాగార్జున గారు ఎక్కడ అలా చెప్పారు అన్న విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. ఏఎన్ఆర్ లివ్స్ అని చెప్పని స్టార్ట్ చేశారు. నాగార్జున గారు మంచి సన్ను కూడా, సో వాళ్ళ డాడీని గుర్తు చేసుకున్నారు. ఆడియన్స్లో ఒకళ్ళని అడిగారు ఈరోజు పర్టికులర్గా, అడిగితే ఆయన యష్మి ఆడపులి అని చెప్పాడు. నాగార్జున గారు నిజమే అని అన్నారు. మరి అది యాదృచ్ఛికంగా అన్నారా చూసి అన్నారా తెలియదు, కానీ ఆడియన్ బోల్డ్గా ఉన్నవా, అమ్మాయి బోల్డ్గా ఉంటుంది, ఉన్న పాయింట్ ఉన్నట్టు మామూలు చెప్తుంది, ఎవరికి భయపడదు, షీఈస్ వన్ టు లుక్అవుట్ ఫర్ అని చెప్పి బాగా చెప్పాడు ఆయన ఎవరో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇద్దరు ముగ్గురితో మాట్లాడుంటారు, మనకు లేపేసి ఉంటారు. శుక్రవారం ఏం జరిగిందో అని చెప్పి చూపించారు.
అభయ్ పృథ్వీ అభయ్ను నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, సింపుల్గా చెప్పేస్తా. పృథ్వీ అంత వైలెన్స్ చేస్తున్నాడు, నువ్వు ఆపలేదు అని చెప్పి సోనియా దగ్గర నేను డిసప్పాయింట్ అయ్యాను. సోనియా మీద నాకు డిసప్పాయింట్మెంట్ వచ్చింది. నిన్న రాత్రి అన్సీన్ చూసిన వాళ్ళకి ఈ పాయింట్ మీద క్లారిటీ వచ్చేస్తుంది ఏం చెప్తున్నాడు ఏంటి అని చెప్పి. సో అందుకని మీతో కలిసి కలవనట్టు ఆఫ్ కలిసి ఉంటున్నాను అయ్యి అని చెప్పాను అంటే, అదే నేను తనకు కూడా చెప్పానంటే, లేదు తను నాతో ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు అంటుంది. సో అది అంటే అసలు అక్కడ జరిగింది వేరే, మళ్ళీ సోనియాకి అర్థమైంది వేరే, అభయ్ చెప్పింది వేరే, మళ్ళీ ఇక్కడ నిఖిల్కి అర్థమైంది వేరే, నిఖిల్ చెప్తుంది వేరే. సో పృథ్వీ విషయంలో నువ్వు కంట్రోల్ చేయమని చెప్పి తినేమో నిఖిల్కి చెప్పినట్టు, నిఖిల్ దాన్ని ఒప్పుకున్నట్టు. సో దానికోసం సోనియా నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు, నిఖిల్తో చెప్పినాను స్టాండ్ ఎందుకు తీసుకోలేదు పృథ్వీ కోసం, అభయ్ అలా చెప్తే నువ్వు ఎలా ఒప్పుకున్నావు అన్నట్టు అడిగితే ఈయనకేం అర్థం కాలేదు. సో నువ్వు డిస్కషన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా లీక్ చేయట్లేదు, మాకు చెప్పట్లేదు అన్న విషయం. సో ఇందులో ఇంత మించి ఏం లేదు, ఇది కంటిన్యూ అవ్వదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అభయ్ ఓం గారి దగ్గర సో అన్నమాటలన్నీ నేను వేసిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ నాకు ఎక్స్ప్రెస్ చేయడం అది ఒకటే అనిపించింది. సో తప్పు అనిపించింది మాట్లాడినా, మేబీ అదే నెగిటివ్ వైపు ఉంటుంది ఈ వీక్ మొత్తం అని చెప్పి చెప్పుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ గేమ్ ఓడిపోయినా పర్లేదు ఈయన అదే చెప్తున్నారు. కానీ మా హోమ్ గారు ఏం చెప్తున్నారంటే, గేమ్ ఓడిపోయినా పర్లేదు నేను హ్యుమానిటీతో బాగా ఆడాను, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. సో మనీని కూడా అందుకే నేను తిట్టానని చెప్పారు. సో అలాగే ఆయన లాస్ట్ వేరే పాయింట్ తీసుకొచ్చింది ఏంటంటే, వీళ్ళందరూ వెపన్లా వాడుకుంటున్నారు పృథ్వీని. లాస్ట్ నామినేషన్లో కూడా పృథ్వీని సేవ్ చేయకుండా యష్మి ప్రేరణను సేవ్ చేసింది. సో ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లో వాళ్ళు వెపన్లా వాడుకుంటున్నారు తప్పితే ఆయనకి వీళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదు. చీఫ్గానే ఎవరు సెలెక్ట్ చేయాలా, సేవ్ చేయట్లేదు అని చెప్పి చెప్పారనమాట. మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఇది మాత్రం. స్పాన్సర్ టాస్క్ ఒకటి జరిగింది. నెక్స్ట్ మనీ అండ్ నిఖిల్ ఏదో మాట్లాడుకున్నారు. ఆయన గుడ్ల టాస్క్లో 100% ఇచ్చాను, ఈ స్పీడ్ ప్రెషర్ ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని నేను తట్టుకొని చేయాలి అది అని చెప్పి. బట్ నిఖిల్ ఇక్కడ ఏం చెప్పాడంటే, తను యోగా చేస్తుంది కాబట్టి, అంటే వీళ్ళిద్దరు జరిగిన దాంట్లో టాస్క్లో యోగా చేస్తుంది కాబట్టి ఆ బాల్స్ టాస్క్లో తను ఈజీగా చేస్తుందేమో అనుకున్నాను, కానీ చేయలేకపోయింది. సో నెక్స్ట్ టైం టాస్క్లు వస్తాయి మనకు తెలియదు అని చెప్పాడు. నెక్స్ట్ నాగార్జున గారు సీరియస్ మోడ్లోకి వెళ్ళారు. స్టేజ్ మీద ఎంట్రీ అవ్వగానే హాయ్ సార్ అని చెప్పి అంటే ఆయన మాత్రం నవ్వాల. ఇదే నాకు కావాలి, నవ్వకూడదు. నవ్వకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ దెబ్బకి కామ్గా ఉంటారు. సీరియస్ విషయాలను కూడా నవ్విన తర్వాత సీరియస్గా చెప్పినా కూడా వాళ్ళకి అది ఎక్కదు. నువ్వు ఎవరితో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు నువ్వు నవ్వుతాయని చెప్తే తర్వాత నీ మ్యాటర్లో ఎంత సీరియస్నెస్ ఉన్నా వాళ్ళు సీరియస్గా తీసుకోరు. నువ్వు స్టార్ట్ నీ ఫేస్ కనుక సీరియస్గా పెట్టావు, అబ్బో ఇదేదో సీరియస్గా అయిపోతుంది, అటెన్షన్ ఉంటుంది మ్యాటర్ మీద ఎదుటోడికి. సో ఇలాంటివి కొద్దిగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఆయన సీరియస్గా ఉండేప్పటికి వీళ్ళందరికీ భయం వేసింది. ఫస్టే దేవుడా అయిపోయామన్న మాటలు మీరు వినొచ్చు, కొంచెం ఇయర్ ఫోన్స్ లోపల చెవులు కుక్కేసుకుంటే ఇలాంటి మాట్లాడచ్చు అనమాట. నా సార్ సోనియా స్టాండ్ సంచాలక్ అన్నది ఎంత పెద్ద బాధ్యత నీకు తెలుసు. నాకు ఎక్కడి నుంచి అర్థం కాలేదు, వీళ్ళు ముక్కలుగా దాన్ని సరిగ్గా స్క్రీన్ పే రాయలేదేమో అనిపించింది. ఎంత పెద్ద బాధ్యత నీకు తెలుసు కదా అని చెప్తే సోనియా కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అంది. ఆయన ఏం అడగలేదు, ఇంకా నువ్వు బాగా చేసావు అని చెప్పబోతున్నారు, ఏ కన్ఫ్యూజ్ అయ్యాను సార్, అది విరిగిపోయినప్పుడు ఏం చేయాలో తెలియలేదని చెప్పి అబ్బాయి సోనియా జడ్జిమెంట్గా సంచాలక్గా కరెక్టా కాదంటే తప్పు సార్ అన్నాడు. ఎందుకంటే రూల్లో ఉంది సార్ క్లియర్గా బాడీ మీద ఉన్న బెలూన్సే కౌంట్ చేయాలని, అది రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 వచ్చి సబ్ క్లాస్ వచ్చేపాటికి ఏంటంటే బాక్స్లో ఉన్న బెలూన్స్ కూడా కౌంట్ చేయాలంటే రూల్ నెంబర్ 1 ఏంటి, సబ్ క్లాస్ ఏంటి, మొత్తం కలిపి ఒకటే రూల్ అని చెప్పాడు ఆయన. అప్పుడు అబ్బాయి ఏమడగలి సార్, మొత్తం కలిపి ఒకటే రూల్ అయితే ఒక చోట ఎందుకు రాశారు, 2 పేజీలు ఎందుకు రాశారు సార్, ఎక్కడ రాయొచ్చు కదా సార్, మొత్తం అడగచ్చు కదా. అడగలేడు, ఎందుకంటే అప్పటికి స్టార్ట్ అయింది దానికి భయం. సో మొత్తం కలిపి ఒకటే నాకు బాక్స్లో నుండి బయటికి ఎందుకు వెళ్ళావు, ఇది పాయింట్. నేను చెప్పిన పాయింట్ అగైన్ నాగార్జున గారు ఇదే చెప్తున్నారు. బాక్స్లో నుంచి ఆయన ఏం చెప్పాడంటే, బాక్స్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ లోపల తీసుకొచ్చి గేమ్ను కొనసాగించడం సంచాలక బాధ్యత. ఆ రూల్ ఎందుకు పెట్టారంటే, నువ్వు బాక్స్లో నుంచి పొరపాటును కూడా బయటికి వెళ్ళినా, లేదంటే వీళ్ళు బెలూన్స్ బద్దలుగొట్టుకోకుండా బయటికి తోసుకోవడం మీద ఫోకస్ చేసి బెలూన్స్ బద్దలుగొట్టుకోవడం టాస్క్ మీకు అర్థమవుతుంది కదా. అలా కాకుండా బయటికి తోసేసి డిస్క్వాలిఫై చేద్దామని చెప్పి బయటికి తోసేస్తే అన్ని టాస్క్లు అలా ఆడుతున్నారు కాబట్టి అసలు అంత బెలూన్స్ కష్టపడి ఊదాం కదా, మా ఊదిన దానికి ప్రతిఫలం ఉండదని చెప్పి ఆయన బయటకు వచ్చిన పొరపాటున వెళ్ళమని, పొరపాటున వస్తాయని, దాన్ని స్ట్రాటజీగా వాడమని కాదు. సో ఇక్కడ నాగార్జున అదే పట్టుకున్నాడు. బాక్స్లో నుంచి బయటికి ఎందుకు వెళ్ళాలంటే, అబ్బాయి సార్ బయటికి వెళ్ళొచ్చని, అందులో బయటికి వెళ్ళొద్దని లేదు సార్ అని, బయటికి వెళ్తే లోపల తొయ్యమని ఉంది, అదే లోపల పంపించాలని ఉంది. సంచాలక్ ఎన్నిసార్లు చెప్పింది నీకు బాక్స్లో ఉండాడని. అసలు కోర్టుకి ఎందుకు గీతలు గీస్తారు, కోర్టు ఇన్ ద సెన్స్ ఏదైనా షటిల్ కోర్టు కానీ, లేదా ఫుట్బాల్ కోర్టు కానీ, క్రికెట్ కానీ, ఏదైనా సరే కోర్టుకి ఎందుకు గీతలు గీస్తారు, బాక్స్ మెన్షన్ చేసినప్పుడు బాక్స్ లోపల ఆడాలి, ఇది కామన్ సెన్స్ కదా. సో అది వాళ్ళు పెట్టిన రూల్ దానికోసం అని, అంటే బెలూన్స్ వదిలేసి పక్కకి వెళ్ళిపోతారని వేరే విషయాల మీద ఫోకస్ చేస్తారని పెట్టారు. సో ఇదే ఈ పాయింట్ మీద నేను సోనియా సంచాలక్గా రైట్ డెసిషన్ తీసుకుందని చెప్పింది ఈ పాయింట్ మీద. నేను ఆట మొదటి రూల్ ఏంటి, సంచాలక్ డెసిషన్ ఫైనల్. నువ్వు అసలు బాక్స్లో లేనప్పుడు, బాక్స్ లోపల ఆడాలన్నప్పుడు నువ్వు బయట ఆడితే ఇంకేమిస్తారు అంటే అది అన్న తర్వాత నెక్స్ట్ అబ్బాయి ఆ టైంకి నేను స్ట్రాటజీ అనుకున్నాను సార్ అంటే, అదేం స్ట్రాటజీ అయ్యా, లైన్ బయటికి వెళ్ళి ఆడితే ఓడిపోయినట్టే కదా, అందులో స్ట్రాటజీ ఏముంది, 1 కాదు 2 కాదు చాలాసార్లు చెప్పింతాను, నువ్వు వినలేదని చెప్పి వీడియో ప్లే చేశారు. వీడియోలో చెప్తానే ఉంది లోపలికి వెళ్ళాడు అని.
అబ్బాయి ఎన్నిసార్లు చెప్పింది లోపలికి వెళ్ళమని, నువ్వేమో నా ఆట నా ఇష్టం అని ఆడావు. సో నా ఆట నా ఇష్టం అని నువ్వు ఆడినప్పుడు సంచాలక డెసిషన్ తన ఇష్టం తన రైట్, తీసుకున్న రైటే కదా అని చెప్పి క్లియర్గా చెప్పేశారు అనమాట. వీడియోలో చేత్తో పగలగొట్టావు, బయటికి వెళ్ళి పగలగొట్టావు, నీ ఉద్దేశంలో సోనియా నిఖిల్కి ఫేవర్ చేస్తుందని ప్రపంచానికి చాటాలనుకున్నావు. ఇది కొంచెం పెద్ద మాట ఆడారనమాట. అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏమర్థమైందంటే ఒకవేళ అబ్బాయి మన ఇద్దరి కోసం రాంగ్ ప్రాజెక్ట్ ఈయనే ప్రొజెక్ట్ చేస్తున్నాడని. బట్ అబ్బాయి ఇప్పుడు లేడుగా గేమ్లో, ఈ మాట వేస్ట్ అయిపోతుంది. ఉండింటే కనుక ఈ మాట పనికొచ్చేది. నెక్స్ట్ అబ్బాయి రింగ్ గేమ్ వచ్చినప్పుడు నేను అప్పుడు అలా తెలుసుకొని చిన్న చిన్న లూప్ హోల్స్ పట్టుకొని, అదే ఊలా లూప్ హోల్స్ పట్టుకొని అప్పటి నుంచి ఇలా తయారయ్యాడు. అందులో నబీల్ తీసిన దానివల్ల ఇంకా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాడు అబ్బాయి అక్కడి నుంచి. సో ప్రతి దాంట్లో ఇలా లూప్ హోల్ తీసుకోవటం, అలా ఆడుకోవటం, అందులో సంచాలక్కి ఆ లూప్ హోల్స్ చెప్పి మనం గట్టిగా గొడవ పడదాం, ఇలాంటివన్నీ చేద్దాము అని చెప్పి. సో గేమ్ ఫినిష్ చేసేదానికన్నా డిస్క్వాలిఫికేషన్స్ ఎక్కువైపోయినాయి. వీళ్ళు సాక్స్ లోడపేకలా డిస్క్వాలిఫై టాస్క్ అయిపోయింది, ఫోటోలు పెట్టలా డిస్క్వాలిఫై టాస్క్ అయిపోయింది. ఇలా ప్రతిదాన్ని ఎట్లాగే ముగిస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ సోనియా అందుకుంది ఎక్కువ ఫాల్స్ ఎవరు చేశారో దాని మీద అనగానే, సోనియా నువ్వు తప్పు చేస్తే నీకు చెప్తా అంటే తను తప్పు చేయలేదు, ఆ డెసిషన్ కరెక్ట్గానే ఇచ్చిందని చెప్పి. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయంటే యష్మి లేచింది. నేను అనుకున్నా యష్మి బాగా ధైర్యవంతరాలనే బలి లేచింది, ఖచ్చితంగా ఆ బెలూన్స్ కింద వచ్చడానికి కోసం అడిగి ఉంటుంది అనుకున్నా. అనగానే బెలూన్స్ లోపల వేయలేదు సార్, అదే మీరు రేస్ చేసాము, సో బెలూన్స్ ఎందుకు లోపల వేయలేదు అది ఏంటంటే, ఏమ్మా ఆడింది ప్లేయర్సా ప్రాపర్టీ అంటే ప్లేయర్ సార్. సార్ నాకు అర్థం కాలేదు సార్, నేను యష్మి ప్లేస్లో అంటే సార్ ప్రాపర్టీ కూడా ప్లేలో భాగమే కదా అంటే ఆ బెలూన్సే భాగమే కదా, మరి ఆ బెలూన్స్ బయటికి వెళ్ళిపోతే వేయాలి కదా అని చెప్పి అడిగాను. కానీ ఆయన సీరియస్ మోడ్లో ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్ళకూడదు అంటే మేము డిస్కస్ చేసుకుంటున్నాము అది అని చెప్పింది అనమాట. ప్లేయర్ బాక్స్ నుండి బయటికి వెళ్తే ప్లేయర్ కోసం ఆడతాం కానీ ప్లేయర్ కోసం అడుగుతాం కానీ బెలూన్స్ కోసం అడుగుతామా అన్నారు. అడగను సార్, అందుకని మేము అప్పుడు సైలెంట్గా ఉన్నామంటే ఇప్పుడు కూడా సైలెంట్గానే ఉండు అన్నారు. మా అతిగా మూసుకొని కూర్చో అని చెప్పినట్టు గట్టిగా పడింది ఇది మాత్రం అమ్మాయికి. సౌండ్ ఆఫ్ అయిపోతుంది, ఏంటి ఇలా అనేసారని చెప్పి. నాకే రాత్రికి గట్టిగానే వేశారు పాపం అని. నెక్స్ట్ నాకు సార్ సీరియస్ మోడ్లో ఇంకా కొనసాగుతుంది. అబ్బాయి గేట్ ఎందుకు ఓపెన్ చేశారో నీకు తెలుసా అన్నారు. అంటే రూల్స్ కోసం మాట్లాడినప్పుడు సార్, రూల్స్ కోసమా? నువ్వు అసలు రూల్స్ కోసం ఏం మాట్లాడావా? అసలు రూల్స్ కోసం మాట్లాడావా అబ్బాయి? సో ఆ మినిట్లో నేను ఏదో అలా అంటే నాకు అంటే ఏం మాట్లాడి ఇప్పుడు గుర్తులేదు సార్, ఈవెన్ చేతితో కొట్టింది కూడా నాకు గుర్తులేదు. వీళ్ళందరూ చెప్తాను నేను వాదించాను చేతితో కొట్టలేదు అది అని చెప్పి. నా సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి సార్, అన్ని మిస్టేక్స్ నావే అని చెప్పి ఒకే ఫ్లోలో కొట్టేద్దాం అని అనుకున్నాడు. మొత్తం కలిపి అన్ని దాంట్లో లేపేద్దాం అని చెప్పి. నాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మిస్టేక్స్ తెలుసా, నువ్వు సైకోలా ఉన్నావు అబ్బాయి అని చెప్పి వీడియో ప్లే చేశారు. వామ్మో మనం చూసింది చాలా తక్కువ, ఈ వీడియోలో ఎన్ని మాట్లాడినాడు. ఇదంతా టర్స్డే నైట్ జరిగినట్టుంది. అసలు గత్తర లేపాడు నాకు తెలిసి. ముగ్గురు ఎలా వండుతారు ధమాకులది ఇవన్నీ మనం చూసినవే. బిగ్ బాస్ ఏమైనా క్లారిటీ ఉందా నీకు వంట దగ్గర అనమాట. సో నోటికి ఇంక ఏది వస్తుంది బయాస్డ్ బాస్, నేను బయటికి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇదే చెప్తా బయాస్డ్గా చేశారని చెప్పి. ధమాక్ లేదు, మెంటల్ గాడు, క్లియర్లీ బయాస్డ్, బొక్కలో టిస్ట్, ఇదేం టిస్ట్ బొక్కలో టిస్ట్, లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. అలాగే నా వాయిస్ ఏదైనా ఉంటే నా వాయిస్ వేసి నాదే అండి, ఏదో ఎడిటింగ్లు చేసి వేరే వాళ్ళ ఫేస్లు వేసి నా వాయిస్ వేసి అలాంటివి ఏం చేయకండి, ఇలా ఫుట్ లాగానే ఏదో అన్నాడు. ఈ బ్లాంకెట్స్ ఫ్రీగా ఇచ్చిన ఎవడో తీసుకోరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన బ్లాంకెట్స్ మీద అమర్యాదగా ప్రవర్తించాడు. బిగ్ బాస్కే క్లారిటీ లేదు బొక్క అని చెప్పి ఇది ఒకటి అన్నాడు. ఇంట్లో పెళ్ళం కొట్టినప్పుడల్లా ఇది ఎవడో టాస్క్ మారుస్తున్నట్టు అన్నాడు. బిగ్ బాస్కి భయం వేస్తుంది అని అన్నాడు. దాని తర్వాత బిగ్ బాస్కి భయం వేస్తుంది, హౌస్లో నేను ఆడుకుంటానేమో అని చెప్పి అని. నేను హౌస్లో ఉన్న ఆడుకుంటా, నీతో బయట ఉన్న ఆడుకుంటా అంట. ఇంకసలు అసలు అసలు అంతు పొంతు లేదు, అసలు అద్దు అదుపు లేదు, అసలు ఇంక రెచ్చిపోతానే ఉన్నాడు. అన్లిమిటెడ్ ఫన్ కాదు మా ఇలాంటివి ఏమనంటే ఇలాంటి చెప్తే స్టోరీ చెప్తే మా పాపే రాసి ఇచ్చేసిద్దంట స్క్రిప్ట్ ఇలాంటి వాటికి. ఇది చీఫ్ ఐడియాలా లేదు, చాలా చీప్ ఐడియాలా ఉంది అని అది కూడా చెప్పాడు. హాస్టల్ రూమ్కి తాళం వేసినట్టు ఇదేదో హాస్టల్ లాగా బాయ్స్ హాస్టల్ లాగా అలా ఉంది అన్నట్టు చెప్పాడు. ఇలా బయటికి పంపిస్తున్నా కూడా నాకు ఓకే అని చెప్పాడు. నన్ను బయటికి కనీసం అట్లీస్ట్ నన్ను బయటికి పంపిస్తే నేనైనా మీకు రాసి పెడతా అని చెప్పాడు. మళ్ళీ ఆయనకి అసలు క్లారిటీ లేదు, చదివిందే చదువుతున్నాడు అని చెప్పి. ఇక్కడ బిగ్ బాస్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం, ఒక గ్రూపు. అందులో వాయిస్ ఒక పార్టు, లెటర్లు పంపించేవాడు ఒక పార్టు, ఆ స్ట్రక్చర్ ఆ ఇల్లు ఒక పార్టు, అందులో ఫర్నిచర్ ఒక పార్టు, వంట ఒక పార్టు, వాళ్ళు ఇచ్చే టాస్క్ ఒక పార్టు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100-200 మంది, అందులో మెయిన్ పీపుల్, సబ్ పీపుల్, ఇంకా ఎక్కువ మంది, మేబీ 1000 పీపుల్ ఉండొచ్చు. అందరు కలిసి కష్టపడి చేసి అది అంతా కలిస్తేనే అదొక బిగ్ బాస్. నువ్వు అక్కడ అవమానిస్తున్నావు అంటే వాళ్ళందరినీ అవమానిస్తున్నట్టు. నువ్వు ఒక టాస్క్ రాసేవాడిని అటు పెళ్ళం కుట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నాను అంటాం వల్గర్గా ఉంది. అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఈ బిహేవియర్ కారణం అబ్బాయి ఇంతే అంటే కాదు. వీళ్ళందరికీ నాకేమర్థమైందంటే ఏజ్ పెరిగింది కానీ మెచ్యూరిటీ రాలేదేమో అనిపించింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆహాహా ఓహో ఏహే అంటా ఉంటే ఇంకా రెచ్చిపోతా ఉన్నాడు. అసలు ఏమేమి మాట్లాడుతున్నాడు, ఈయన బయటికి వెళ్ళినా కూడా ఎలాగే మాట్లాడతాడు. దీనివల్ల ఏంటంటే ఈయన ఇంత గట్టిగా సింపుల్గా పంపించేయచ్చు కదా, ఎందుకు ఇంత హడావుడి చేశారు అది అంటే, మిగతా వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఎవరైనా వస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి. బిగ్ బాస్ అనే దానికి రెస్పెక్ట్ లేకపోతే బిగ్ బాస్ అంటే మనకి ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు
అదొక వాయిస్లా ఉంటుంది కానీ మనకు కనిపించదు కానీ వాయిస్ ఒకటే. నేను వద్దులే ఇప్పుడు కాంట్రవర్సీ అయితే నేను వేరేదంతా కంపేర్ చేస్తే. సో దానికి ఆటోమేటిక్గా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ అనేది లేకపోతే ఈ గేమ్లో ఎవరు ఆడలేరు అనమాట. ఇంకా నీకు రెస్పెక్ట్ లేకపోతే నువ్వే మాడితే ఎదిరిస్తానే ఉంటావు. సో గట్టిగా ఇచ్చారమ్మ నాగర్. నీ ఫేసే, నీ వాయిసే, అన్ని లఫంగ్ మాటలే, నీ మాటలే, మనిషి పుట్టావా సైకోగాన్ లెక్కున్నావు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దారుణంగా అంటారని చెప్పి. అబ్బాయి దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్, ఓన్లీ బిగ్ బాస్ రూల్స్ అని చెప్పాడు. రెస్పెక్ట్ లేకపోవడం అనేది బిగ్ బాస్ పైన దిస్ ఈజ్ ఎ మేజర్ మిస్టేక్. అబ్బాయి ఇంకా ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి కూర్చునిపోయాడు. నేను ఒక్కటి తప్ప ఇంకేమీ చెప్పలేను సార్ అంటే, నాకు ఒకటే ఏదో అన్నారన్నమాట, మీ క్లాన్ వాళ్ళు అందరూ చుట్టూ నవ్వుతున్నారని చెప్పి నువ్వు ఇలా చేసావా, ఇది కూడా నేను చెప్పిన పాయింట్ కదా. అబ్బాయి ఎఫర్ట్ పెట్టినాను సార్ అంటే, కాదు బిగ్ బాస్ అనేది మెంటల్గా అదొక ఇన్స్టిట్యూట్ అని చెప్పారన్నమాట. ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ ఎలా నడిపిస్తే అలా నడిచిద్ది ఈ బిగ్ బాస్ హౌస్. ఆట మీదే కానీ బిగ్ బాస్ మీద కానీ, ఆట మీద కానీ బిగ్ బాస్ మీద కానీ రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ గోన్ టాలరేట్ అని చెప్పి గట్టిగా ఇచ్చారన్నమాట. ఇది మిల్లీ రిపీట్ అవడానికి లేదు అనగానే అందరూ ఓకే అనుకుని ఉంటారు. ఓకేలే సారీ చెప్తే వదిలేస్తున్నారు, మిగతా హౌస్మేట్స్ కూడా చెప్తున్నారు కానీ అందరు కొద్దిగా రిలాక్సేషన్ లాగా అనిపించింది. నాకు ఐఎమ్ ఫోర్స్డ్ టు గివ్ యూ రెడ్ కార్డ్ అన్నప్పుడు కూడా ఎవరు కొద్దిగా ఇదవాల. బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్, అబ్బాయి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి రెడ్ కార్డ్ ఎలా చూపించి అందరూ అప్పుడు షాక్ అయ్యారు. ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంది ఈజ్ దిస్ హ్యాపెనింగ్, ఈజ్ దిస్ రియల్, సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టు అప్పుడు అనమాట. షాక్ అయ్యారు. యష్మి నుంచింది, ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ అని అడిగింది. నేను అబ్బాయితో మాట్లాడుతున్నా అని చెప్పి మళ్ళీ యష్మిని కూర్చోబెట్టేశారు. అబ్బాయి సార్ కైండ్లీ రిక్వెస్ట్ సార్, లైఫ్ టైం కూడా నేను నేర్చుకోవడానికి ఉంటుంది, ఏం మాట్లాడని ఏం మాట్లాడకూడదని నాకు రియలైజేషన్ అవుతుంది, ప్లీజ్ సార్ వన్ ఆపర్చునిటీ సార్, లైఫ్కి యూజ్ అవుతుంది, ఒకటే ఛాన్స్, ఒక ఛాన్స్ అవ్వండి సార్ అంటే, నాకు ఆల్ లెసన్స్ విల్ బి యూస్ఫుల్ ఫర్ లైఫ్, ఇక్కడ ఏం నేర్చుకున్నా సరే లైఫ్ మేనేజ్మెంట్కి టీచర్ బిగ్ బాస్ అని చెప్పి చెప్పారన్నమాట. అబ్బాయి చిన్న ఛాన్స్ ఇస్తే చిన్న ఛాన్స్ అని వర్డ్ ఎలా యూజ్ చేసావు నాకు అర్థం కాల. సరే ఒక్క అవకాశం ఓకే కానీ చిన్న ఛాన్స్ ఇస్తే తీసుకున్నాను అంటే, యువర్ లైక్ ఏ నాగార్జున గారు అసలు ఆగల, యువర్ లైక్ ఏ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్. నీ యాటిట్యూడ్ కట్ చేయకపోతే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది, యాంప్చర్ చేయాలి అని కట్ చేయాలి అని చెప్పి ఇది కూడా నేను చెప్పాను. ఇది మిగతా వాళ్ళకి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, అందుకోసం దీనికోసం గట్టిగా మాట్లాడతారని చెప్పి నేను ఒక రివ్యూలో చెప్పాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పి. నో బడీ ఈజ్ బిగ్గర్ దెన్ బిగ్ బాస్ ఇన్ దిస్ హౌస్, మై డెసిషన్ ఈజ్ ఫైనల్, యూ నీడ్ టు వాక్అవుట్, నాగార్జున గారు అవుట్ అన్నారనమాట. దాని తర్వాత ఇంకేం చేయాలి తెలియదా, అక్కడికక్కడ వాటర్ తాగాడు. వాటర్ తాగిన తర్వాత నిఖిల్ నుంచొని ఒక ఆపర్చునిటీ సార్ అంటే, నీ బదులు నామినేట్ అయినందుకు చాలా అని చెప్పేదారు సార్, ఒక ఆపర్చునిటీ టు చేంజ్ అని చెప్పి అడిగారన్నమాట. బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేసినప్పుడు సోనియా అర్ధరాత్రి మిమ్మల్ని లేపి బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేసినప్పుడు సోనియా చెప్పిందని. ఇక్కడ కూడా ఈ విషయంలో నేను సోనియాని ప్రైజ్ చేశాను. మీకు గుర్తుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి అంటే, ఇది స్టాండ్ తీసుకుని ఒక విషయాన్ని చెప్పి నువ్వు చెప్పు, సారీ చెప్పు అని చెప్పి అక్కడ అందరి ముందు మాట్లాడటం, అందరి తరపున సారీ చెప్పడం, అదే లీడర్షిప్ క్వాలిటీస్. సోనియా చెప్పింది, అబ్బాయి సారీ చెప్పు అని తప్పు చేసావు అని చెప్పి చెప్పింది. అప్పుడు నువ్వేమన్నావు, అప్పుడు కూడా నువ్వు రియలైజ్ అవ్వలేదు, నువ్వేం చేయలేదు అనుకున్నావు. 2 days నుండి అప్పుడు ఏమంటారు, 2 days నుండి నేను అనలైజ్ చేసుకున్నాను సార్ అంటే, మాకు అది కనిపిస్తుంది, ఇదంతా ఫ్రైడే నైట్ థర్స్డే నైట్ అయినట్టు. 2 days ఎక్కడైంది, 1 day అని అక్కడే అనలైజ్ లేదు. ఓన్లీ ఇప్పుడు రేపు నాగార్జున గారు వస్తారు అనగా ఫ్రైడేలకి ఫ్రీ డే అబ్బా, ఫ్రైడే వీళ్ళు ఏం చేయరు, ఫ్రైడే ఖాళీ కూర్చుంటారు, ఒక స్పాన్సర్ టాస్క్ ఆడతారు, మహా అయితే రెడీ అవటాలు, వాళ్ళకి బట్టలు వస్తాయి కదా, ఆ బట్టలు ట్రై చేయటాలు, ఫ్రైడే నైట్ 12 తర్వాత వస్తాయి అనమాట, ట్రై చేయటాలు, వాళ్ళ బట్టలు ఉతుక్కోటాలు, ఇలాంటి వారం మొత్తం ఏదైనా మిగిలిపోయిన ప్రోగ్రామ్ అంటే అవన్నీ చేసుకుంటారు. ఇంకేం ఉండదు, బిగ్ బాస్ నుంచి ఏముండదు, మా స్పాన్సర్ టాస్క్ ఒకటి ఉంటుంది. సో నాగార్జున ఎవరెవరిని ఏం అడుగుతారు అన్నది వీళ్ళు ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అందుకని మనకి ఎక్కువ కంటెంట్ కూడా చూపించారు సాటర్డే పూట. రేవతి అన్నారు మాకు తెలుస్తుందిలే అని చెప్పి అన్నారు. నెక్స్ట్ సోనియా, ఒక ఛాన్స్ సార్, నమ్మకం ఉంది ఆయన ఎఫెక్ట్ పెడతాడని చెప్పి, సో ఏదైనా కామెడీగా వెళ్తుంది కంటెంట్ అని చెప్పుకొని అలా చేసి ఉంటాడు అంటే, మీకు కామెడీగా ఉందని అడిగాను. నాకు కళ కాదు సార్, అలా బిగ్ బాస్ని డిస్రెస్పెక్ట్ చేయలేదు అబ్బాయి అని చెప్తుంటే, సరే అని చెప్పి అందరిని అడిగారు. అందరూ ఉండాలి సార్, ఉండాలి, రెండో ఛాన్స్ ఉండాలి, బిలీవ్ చేస్తున్నాం, సెకండ్ ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి ఒక్కరు అన్నారు. అన్న తర్వాత నాగార్జున అందరూ ఉండమంటారు బిగ్ బాస్ని డిస్రెస్పెక్ట్ చేయడం ఓకేనా అంటే, విష్ణుప్రియ కాదు సార్, నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి, ఓహో నీ బుర్రతో నువ్వు కూడా అనలైజ్ చేసావు అని చెప్పి విష్ణుప్రియ సెటర్ చేశారు. సార్ చీఫ్ అయ్యే వరకు ఆయన ఒకలా ఉన్నాడు, కానీ చీఫ్ అయ్యాక వేరేలా ఉన్నాడు, అలా అయిపోయింది. అంతకుముందు గైడ్ చేసే క్యాపబిలిటీస్ ధర్మం అధర్మం అని చెప్పి ఇవిడేదో చెప్తుంది. ఏంది ఎన్ని చెప్తున్నారు, నా ఎన్ని ఉంటాయి అనుకున్నాను కానీ లేవు అంటే, మొత్తానికి ఏంటంటే చీఫ్ అయిపోయిన తర్వాత మారిపోయి ఆయన క్లాన్లోకి వెళ్ళకపోతే మంచిదైంది అన్నట్టు చెప్పాడు. నాగార్జున చూసావా నీ గురించి ఏమనుకుంటున్నారో, మీ ఇంట్లో వాళ్ళు ఎలా అనుకుంటున్నారని చెప్పారు. సరే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, నాగార్జున గారు ఆయన బదులు ఈయన సారీ చెప్పారు బిగ్ బాస్కి, ఆన్ బిహాఫ్ ఆఫ్ అబ్బాయి ఐఎమ్ అపాలజైజింగ్ అని చెప్పి ఆయన అపాలజైజ్ చేశారు. గేట్లు క్లోజ్ అని అందరూ సారీ బిగ్ బాస్ అని చెప్పారు. నేను రెడ్ కార్డ్ ఇంకోసారి కనుక ఇది రిపీట్ అయితే కనుక నేను వచ్చేది అక్కడ వెయిట్ చేయరు, స్ట్రైట్ అవుట్ అయిపోతారు బయటికి అని చెప్పారు. నెక్స్ట్ ఇదొకటి పార్ట్, ఈ పార్టీకి ఎంతసేపు పట్టింది, ఇదొక పార్టీ. దీని తర్వాత నాగార్జున గారు ఈ వారం
ఆడిన టాస్క్ ఏంటి అని చెప్పి అడిగారు అనమాట. నిఖిల్ ఎగ్ టాస్క్, మెయిన్ టాస్క్ ఏంటంటే ఎగ్ టాస్క్ అడిగారు. అమ్మాయిలు ఎవరు బాగా ఆడారంటే నాగార్జున అందరూ ఆడారు అని చెప్తుంటే అందరికన్నా సోనియా బాగా ఆడింది అన్నారు. సో అందరికన్నా బాగా ఆడి నిఖిల్, సీత, విష్ణుప్రియ అంటే పక్కన వాళ్ళ ఎఫర్ట్స్ నీకు కనిపించలేదు అంటే సార్ మా క్లాన్లో అనుకున్నాను సార్. నాకు అర్థం కాదు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, ఎవరి కోసం అడుగుతున్నారు, అందరు అమ్మాయిలు అలా ఆడారని అడుగుంటే సరిపోయేది కదా. సో సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చావు అంతేనా అన్నారు. అనగానే దీని గురించి డిస్కస్ చేద్దాం అన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. విష్ణుప్రియ, నైనిక, సీత, యష్మి, ప్రేరణ, సోనియా నుంచోండి అమ్మ అని చెప్పి నుంచోబెట్టారు. ఎలా ఆడారంటే యష్మిని 100% ఇచ్చాను సార్ అంది విష్ణుప్రియ. సార్ వాళ్ళు రాసిన దాని ప్రకారం స్నామ దాన భేద ఉపాధ్యాయ ఎవరమ్మా అని అడిగారు అనమాట. ఉపాధ్యాయ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే సార్ దండోపాధ్యాయుడు, పృథ్వీలు కూడా అడిగారు సార్ దండోపాధ్యాయుడు. అది దండము ఉపాధ్యాయం కాదమ్మా, ఉపాయం అని చెప్పి సౌమ్యంగా చెప్పటం, దానం ఇచ్చి చెప్పడం, భేదం చూపించటం, దండించటం, లేదంటే ఉపాయం ఆలోచించి చేయటం, అలా ఏదో సంథింగ్ రిలేటెడ్గా వస్తుంది. నేను పెద్ద తోపు కాదు కానీ చెప్తున్నా. సో నైనికని క్వశ్చన్ చేశారు, కంటెండర్షిప్ ఎందుకు గివప్ ఇచ్చావు ఏంటి అని చెప్పి. త్యాగాలు చేయడం మొదలు పెడితే ఇక్కడ పనికిరాదు, మీరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. నైనికాకి ఎందుకు ఇలా చెప్పారంటే నైనికా కొద్దిగా ఓటింగ్ తగ్గిందనమాట. సో నువ్వు అసలు కనిపించలేదు ఈ వారం అని చెప్పి పర్టికులర్గా నైనికాకి ఫీడ్బ్యాక్ అర్థం అవ్వాలని చెప్పారు. కానీ నాకు తెలిసి వాళ్ళకి అర్థం కాదు నేను అనుకోవటం. మీ ఆట గురించి మీకు సీరియస్నెస్ లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కూడా ఉండదని చెప్పి. ఎందుకంటే నైనిక నత్త టాస్క్లో నైనిక ఆడాలి, తనకి స్కిల్స్ ఉన్నాయి, ఆడాల. ఎందుకంటే ఫుడ్ ఇంపార్టెంట్, కావాలంటే తర్వాత మనీ టాస్క్ వచ్చినప్పుడు ఆడదాంలే అని చెప్పి త్యాగం చేసింది. అలాగే చీఫ్గా కూడా తను ఎక్కడ పిచ్ని కూడా చేయలేదు అనమాట. నాకు వద్దులే అని చెప్పి పిచ్ చేయాలి, ఆయనకి నాకు రెడ్ ఎగ్ కావాలని చెప్పి. దానికోసం సీతాలు ఆడంటే 100% ఇచ్చారన్నారు. సో అంటే ఇంక్రిమెంట్ అవసరం లేదన్నారు. ఇదంతా వేస్ట్ ఏమో అనిపించింది ఈ డిస్కషన్ మొత్తం నాకు. ప్రేరణ డివైడ్ అంటే ఇండీసెంట్ గైడెన్స్ ఒక పాయింట్లో అంటే ఏది ఇండీసెన్స్గా మాట్లాడండి క్యారెక్టర్స్ అంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. ఈ అవసరం ఆడపిల్లలందరికీ చెప్పేది ఏంటి అంటే ఎగ్ టాస్క్ మీరు అందరూ కలిసి కుమ్మేశారు అనగానే అందరూ అని చెప్పి ఎగిరారు అనమాట. సో మిమ్మల్ని చూసి ఈ అవసరం మగపిల్లకాయలు నేర్చుకోవాలి, అదే మగపిల్లలు నేర్చుకోవాలి, మీ వల్ల ప్రైజ్ మనీ 6 lakhs అంటే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క లక్ష తెచ్చింది, యాడ్ చేస్తున్నామని చెప్పి ఒక 11.45 lakhs ఎంత అయిందనమాట. నెక్స్ట్ ప్రేరణ అండ్ విష్ణుప్రియని నుంచోబెట్టారు. నుంచోబెట్టిన తర్వాత నాకు స్టార్టింగ్ నుంచి అంతమంది ప్రేరణ చెప్పింది అనమాట. నాకు స్టార్టింగ్ చాలామంది అనుకుంటారు సార్ నాకు యష్మి ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ అని. కాదు, నాకు విష్ణుప్రియ ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్. సో అలా తనతోనే ఉండేదాన్ని. నీకు సెల్ఫిష్ అని కనిపించిన ఆ ఎక్స్ కోసం ఒక నామినేషన్ వేశాను. అప్పటి నుంచి తను మారిపోయింది. చికెన్ టాస్క్లో ఎంత యాంగర్, హేట్రెడ్ ఇవన్నీ కనిపించినాయి అని చెప్పి తను మొత్తం అన్నీ చెప్పుకుంటుంది అనమాట. చాలా మాటలు నాతో పెట్టుకుంటే నీకు ఇలా ఉంటుంది, విరగొట్టించి పంపించేస్తా, ఇలా చాలా చెప్పింది, 2 హ్యాండ్స్తో పట్టుకుంది. సీత కోసం చెప్తుంది అన్నమాట. డిఫెన్స్ ఎలా చేసిందంటే వీడియో వేశారు. వీడియో వేసిన తర్వాత నువ్వు చెప్పిన మాటలే ఇందులో లేవు కదమ్మా అన్నారు. ఆ వీడియోలు ఎందుకు ఉంటాయి సార్, ముందు నుంచి చేస్తూ ఉంటాయి, మొత్తం వీడియో చూపిస్తే ముందు నుంచి ఉంటాయి, ఒక వీడియోలో ఏముంటుంది, నువ్వు చెప్పింది ఏంటి ఇక్కడ చూపిస్తుంది ఏంటి అన్నారు ప్రేరణ. సార్ ఆ హేట్రెడ్ కనిపించింది సార్ తన కళ్ళల్లో. సార్ లాగడం వేరే, గోకటం వేరే, పుష్ చేయడం వేరే, పర్సనల్ అటాక్లా అనిపించింది. రాగానే మీరు గమనిస్తే ఇలా అంటది విష్ణుప్రియ మొత్తం చెయ్యంతా. నెక్స్ట్ తర్వాత నుంచి ఇంకొంచెం సైడ్ నుంచి చూపిస్తారు. సో తన ఎదురుగా తన ఫేస్ ఎలా ఉంది ఏంటని మనం చూపిరి వెనక నుంచి చూపిస్తారు. సో హేట్రెడ్ అలా కనిపించిందంటే అంటే రివెంజ్ కోసం అలా చేసింది అంటున్నావా అంటే రివెంజ్ కోసం కాస్తారంటే నువ్వే కదమ్మా కావాలని చేస్తుంటే హేట్రెడ్ కనిపించింది సార్ అయ్యి అంటే ఎందుకు నామినేషన్ చేసావా అయ్యి అన్నారన్నమాట. నెక్స్ట్ నాగార్జున నీ ఆట కంటే నీ మైండ్ లోయర్గా కనిపించిందా ఏదో అన్నారన్నమాట. విష్ణు సీత టీంనే కదా, మరి తను డిఫెండ్ చేసుకోవడానికి రావాలి కదా. ఇక్కడ అటాక్ చేస్తుంది విష్ణు, డిఫెండ్ చేసుకుంటుంది ప్రేరణ, బ్లాక్ చేసేసింది విష్ణుని. సో అక్కడ విష్ణుప్రియ వచ్చి తను ఏం చేయాలి, సైడ్ అంటే తిని అటాక్ చేస్తున్నా కూడా తను సైడ్ తీసుకెళ్ళాలి. కానీ అక్కడ తను కూడా అటాకే చేసింది రివర్స్లో. సో ప్రేరణ ఏమంటుందంటే విష్ణు వచ్చి నన్ను పక్కకు పంపించాలి కానీ ఇలా గోకేసి కొట్టేసి అని చెప్తామంటే సీతను అడిగారు అనమాట. సార్ కొట్టడం జరగలేదు సార్ అని చెప్పింది. కొట్టడం అయితే కొట్టలేదు, అలా హిట్ చేయటం అలాంటిది ఏం చేయలేదు అనమాట. ఆటలో దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా ఆడారు. సో అవన్నీ వదిలేశారు. సో నువ్వు ఫస్ట్ రాక్షస్ అన్నావు, నువ్వే ఫస్ట్ ఏంటది అది క్యారెక్టర్లెస్ అన్నావు అంటే దానికి ముందు మరి తిని అని చూసింది కదా, క్యారెక్టర్లెస్ ఉంది, అది మాత్రం మాట్లాడలేదు అనమాట. క్యారెక్టర్లెస్ అంటే నీకు తెలిసిన మీనింగ్ ఏంటని అడిగారు. ఖచ్చితంగా ఆవిడ ఎన్ని మీనింగ్లు చెప్పినా క్యారెక్టర్లెస్ అంటే అక్కడ అలాగే వెళ్తుంది. విష్ణుప్రియ ఆ వర్డ్కి ఫీల్ అవటంలో అసలు రాంగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ విష్ణుప్రియ అక్కడ ఏడ్చినా కూడా రాంగ్ లేదు, కానీ ఆవిడ ఏడవలేదు, ఆవిడ ధైర్యంగానే నిలుస్తుంది. సో అది ఈవిడ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ మారిపోతుంది, నామినేషన్లో ఒకలా ఉందని ఈవిడ సంబంధించిన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మీరు కూడా అనొచ్చు ప్రేరణ ఫ్యాన్స్ వచ్చి ఎందుకు అలా అనుకోవాలి, ప్రేరణ చెప్పింది రైట్ అనుకోవచ్చు. అంటే విష్ణుప్రియ పర్టికులర్గా వేరే అమ్మాయికి ఏదైనా అంటే పోయి అలా ఏదైనా మనం కన్విన్స్ అవ్వచ్చు. కానీ విష్ణుప్రియ భాషలో డే 1 నుంచి ఏదో జరుగుతూ ఉంది, అడల్టరేటెడ్ అని చెప్పి, డబుల్ మీనింగ్ అని చెప్పి ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటున్నారు. సో ఆబ్వియస్గా అలా వెళ్ళిపోతుంది తన విషయంలో. సో కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాల్సింది. సో తన జస్టిఫికేషన్ ఏది ఇచ్చింది ఇక్కడ, నువ్వు ఫేక్ అంటే ఫేక్ అనొచ్చు, ఏంటి మాస్క్ వేసుకుంటే మాస్క్ వేసుకుని అనొచ్చు,
ఇంకెందుకు ఇలాంటి మాటలు ఎందుకు అన్నట్టు ప్రేరణ ఐఎమ్ వెరీ సారీ సార్, నేను చెప్పాను తనకు కూడా క్యారెక్టర్ మారిపోతుందనే అలా చెప్పాను అని చెప్తే, మీరు ఎలా ఆడుతున్నారంటే అందరూ మీరు పంపులు కుళాయిల దగ్గర కొట్టుకునే వాళ్ళు ఆడుతున్నారమ్మా, మీ సంస్కారం ఏమైపోయిందని అడిగారు. సో నాకు ఎలా అనిపిస్తున్నారో మీకు చెప్పానని చెప్పారు. సార్ స్లిప్ అయిపోయింది సార్, ఐఎమ్ వెరీ సారీ, ఇంకా మాట్లాడను అన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు బి రిపీటెడ్ అంటే ప్రేరణ సారీ చెప్పింది, విష్ణుప్రియ సారీ చెప్పింది. ఈ ఎంటైర్ థింగ్లో డిస్కషన్లో ఓన్లీ ప్రేరణ 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 అని క్లాస్ పీకారు. మీరు గమనిస్తే ఇక్కడ విష్ణుప్రియతో నువ్వు అని వేయటం కానీ, దానికి ముందు నువ్వు బ్లాక్ చేయటం కానీ, లేదంటే వచ్చి ఇలా వెక్కినట్టు మాకు కూడా అనిపించింది కానీ ఎక్కడ విష్ణుప్రియని ఏమీ అలా. నెక్స్ట్ నాగార్జున గారు, మీ ఇద్దరి మధ్యలో ఒకటి కాదు చాలా జరుగుతున్నాయి, ఇట్స్ బిల్డింగ్ అప్. యాక్చువల్లీ వీళ్ళు నామినేషన్ నుంచి తీసుకొచ్చి దోశలు ఎలా జరిగింది, దోశ టాస్క్ ఇలా జరిగింది, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఎలా జరిగింది, నెక్స్ట్ బిగ్ టాస్క్ వచ్చేవాడికి పీక్స్కి వెళ్ళిపోయిందని ఇలా వెళ్తారనుకున్నా. రివర్స్లో వచ్చారు. రివర్స్లో వస్తే డైలీట్ అవుతుంది కానీ ఎలా పెరుగుతుంది? నాగార్జున, మణికంఠ విష్ణుబాధ బిల్డింగ్ అప్ దోశ విషయంలో మీ అందరికీ కన్ఫ్యూజన్ ఉంది కదా, ఒక వీడియో వేస్తానని చెప్పి వీడియో వేశారు. అందులో మణికంఠ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఇలా తను వేసిన విధానం బాగాలేదు, తనకు విల్లింగ్నెస్ లేదు అయ్యి అని చెప్పి విష్ణుబాధ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకు ఇది పెద్దగా చేస్తున్నాడు, చాలా మంది ఎక్స్ప్రెషన్ బాగుందని ఆడియన్స్ కోరుకుంటారు. ప్రజలు ఏం కోరుకుంటారో అది ఇవ్వటం ఎంటర్టైనర్గా మన బాధ్యత అనమాట. సో దోశ ఎలా ఇస్తుంది విష్ణు ఎలా వేసిందని చెప్పింది కదా, సో అది కూడా చూపించారు వీడియోలో. సో మరి విష్ణుబాధ రైట్ అయినా అని అడిగారు. యా అబ్సల్యూట్లీ రైట్ సార్, కరెక్ట్గానే చెప్పింది. అంటే మరి ప్రేరణ తప్పు చేసినట్టు తప్పు చేసింది సార్ అంటే ఎందుకు అంటే అక్కడ జరిగి ఒక సీక్వెన్స్ అయింది సార్, దానికి ముందు ఒక ప్రీక్వెల్ అయింది సార్. సో అంటే నాకు ఆఫీస్ సార్ సీక్వెల్ ఏంటి, దానికి ముందు ప్రీక్వెల్ ఏంటి, అది ప్రీక్వెల్ చెప్పి సీక్వెల్ చెప్పచ్చు కదా. సో ఏంటో చెప్పాడు ఆయన, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 దోశ వేసేద్దాం అయ్యి అని చెప్పాను. మా చీఫ్ ఏం చెప్పలేదు, సో జస్టిస్ రాకపోతే ఫాలో అవుదాం. ఆయన అసలు అలా ఏం చెప్పలా, జస్టిస్ రాకపోతే ఫాలో అవుదాం ఏం చెప్పలా, మన ఈ రోజు నుంచి చెయ్యొద్దు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది అందరూ వినాలి అంతే, అయిపోయింది. జస్టిస్ రాకపోతే ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదని ఈయన అలాంటి మైండ్ సెట్లో ఉన్నాడు, రాంగ్ మైండ్ సెట్లో. తిని అర్థం చేసుకుంది రాంగ్. సో తింది రాంగ్ ఇక్కడ రైట్ అని మాత్రం చాలా రివ్యూలో కూడా చెప్పాను. తిని ఫస్ట్ పాయింట్ తిందే రాంగ్ అని కూడా చెప్పాను. నేను ట్రై టు కన్విన్స్ ఇది రాంగ్ అని చెప్పి సారీ చెప్పమని చెప్పాను. అదేంటే నా ప్రేరణ ఇష్యూ రైట్ రాంగ్ అని చెప్పి అడిగారు అనమాట. అడిగిన తర్వాత వీడియో వేశారు. సో తన దోశ ఎలా వేసిందని నేను చెప్పాను. చాలామంది కొంతమంది నాతో ఏకీపించలేదు, చాలా క్యాజువల్గానే వేసింది. మనసులో భావం ఎలా ఉన్నా తన మీద హేట్రెడ్ ఉన్న లేకపోతే దోశని మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఇస్త్రేలేదు, క్యాజువల్గానే వేసింది. మరి ఎలా వేసిందంటే షీ డిడ్ దిస్ సార్ అన్నారు. అంటే అందులో రాంగ్ ఇంటెన్షన్ ఉందా అంటే అంటే ఉంది సార్ అంటున్నాడు. వేసిన పద్ధతిలో నీకు ఉందా అంటే నువ్వు చేసినంత సీన్ అయితే మాత్రం అక్కడ ఉందా అని అడిగారు. నువ్వు చేసినంత సీన్ ఉందా, విష్ణు చేసినంత సీన్ ఉందని అడిగారు. బెగ్గర్కి వేసినట్టు వేసిందా, జైల్లో వేసినట్టు వేసిందా అని చెప్పి అడిగితే వాళ్ళకి సాధించిన పృథ్వీని అడిగారు అనమాట. పృథ్వీ లేదు సార్ నాకేం అలా అనిపించలేదంటే, నాగార్జున ఒక నార్మల్ సంఘటనని నువ్వు ఇన్వాల్వ్ అయ్యి తనకు మంచితనం మానవత్వం చూపించుకోవడానికి నువ్వు ఎక్స్టెండ్ చేసావు అని అడిగారు. సో కావాలని చేశాడంటే చేయలే, అది అన్ఇంటెన్షనల్గానే పెద్దదైపోయింది. కాకపోతే తిని ఎక్కడ కావాలని చేస్తాడంటే ఈ రిపీట్గా అందరి దగ్గర అందరినీ పోగేసినట్టు అలా అయిపోయింది. అంటే అందరూ రావడం జరిగింది, తర్వాత రిపీట్గా వెళ్ళింది. ఇక్కడ తిని దోశ నార్మల్గా వేసింది, చూస్తే నార్మల్గా వేసింది, తనేం లేదు పిండి దాయటానికి బయట మాకు అలా చెప్పాడు, నువ్వు దాన్ని ఎక్కువ చేసి చూసుకుంటున్నావు అని చెప్పేసి ఉంటే అయిపోయేది. బట్ అలా చేయలే. అది గేమ్ అంటే తను ఫ్రాంక్గా చెప్తానని చెప్పాడు కాబట్టి ఇంక మనం దాన్ని నమ్మాలంతే. మనీ నేను పృథ్వీ అన్న నేను చెప్పాను సార్ ఆల్రెడీ ప్రేరణకి, తను కావాలని అలా పెద్ద చేశాడంటే నేను రాంగ్ ఎలిగేషన్ తీసుకోనని చెప్పి మనీ అన్నాడు. సో మనీ పృథ్వీ నామినేట్ చేస్తాడు ఈ విషయంలో. ముందు తను వర్డ్స్ వదిలింది కదా సార్, సారీ చెప్తే సెట్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను, మహానత్వం చూపించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాను అనమాట. నాగార్జున గారు నువ్వు రాంగ్ చేసావు, కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పి నువ్వు అన్నావు. సో హౌస్ మొత్తం అందే కదా మాట్లాడావు, నువ్వెవరు కరెక్ట్ చేయడానికి, నువ్వు లేని దాన్ని పెద్ద చేసావు, నువ్వేనా జడ్జా అని కూడా అడిగారు అనమాట ఆయన్ని. సో నువ్వు అసలు మధ్యలో ఎందుకున్నాంటే ఎస్కేప్ కాలేక ఇన్వాల్వ్ అయ్యా సార్ అని చెప్పి చెప్పాడు అనమాట. నెక్స్ట్ నీకేమనిపిస్తుంది నిఖిల్ అని అడిగారు అనమాట. ఈయనే సార్ నాకు నార్మల్గా అనిపించేది, ఈయన ఏదో చాటపాతం చెప్పాడు సార్, నార్మల్గానే వేసింది, హేటెడ్గా ఏమీ లేదు. విష్ణుకి నేను చెప్పాను, ప్రేరణకి చెప్పాను, మాట్లాడి సాల్వ్ చేసుకోండి అని చెప్పాను, మాట్లాడారు, దోశలు పెట్టుకున్నారు, అన్నీ చేశారని ఏదో చెప్పారు. నాకైతే నీ హౌస్లో ఆడుతున్న ఆట గెలవడం కోసం మనకి చెప్పారన్నమాట. నువ్వు ఆడుతున్నావు పాపని గెలుచుకోవడానికి, మధ్యలో వెళ్తే నలిగిపోతావు అన్నారు. నాకు ఇది నచ్చలా. హౌస్లో ఆట ఆడుతున్నారు కప్పు గెలవటానికి, అది పాపను గెలుచుకోవడానికి అని చెప్పడం నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే, సారీ. నేను మధ్యలో ఉన్నాను సార్, ఎస్కేప్ అవ్వలేకపోయాను అన్నాడు. నీ ఆట నీ బిడ్డను గెలుచుకోవడానికి నువ్వు జడ్జి కాదు, మధ్యలో దూరకు అని చెప్పారనమాట. ప్రేరణ సార్ నేను ఎందుకు ఇలా చేశానంటే రేషన్ టాస్క్ వచ్చింది, అంటే రేషన్ టాస్క్ తర్వాత మేము ఓడిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు వచ్చి రేషన్ మొత్తం తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి ముందు మా దోశలు మేము వేసేసుకుందాము. బయట కూడా ఇదే చెప్పింది, నేను 6గురికి 12 దోశలు వేసుకొస్తాను, తర్వాత వాళ్ళు వేసుకొని అని చెప్పి నేను వేసుకొని తీసుకెళ్ళిపోతాను, మళ్ళీ రేషన్ ఎక్కడ తీసుకెళ్ళిపోతే మళ్ళీ తినడానికి ఉండదేమో అని చెప్పి. రేషన్ టాస్క్ అయిపోయింది కదా, సడన్గా రేషన్ తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి.
సో అంతేగాని దెర్ ఈజ్ నో బ్యాడ్ ఇంటెన్షన్ చెప్పింది. ఇది లైవ్లో బయట ఎవరైతే చూస్తారో లోపలికి చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది. అదర్వైజ్ ఏంటంటే మీకు అర్థం కాదనమాట, అక్కడ నిజంగానే ఏదో రాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాగార్జున గారు మణికంఠని కన్ఫ్యూజన్ ఉంటే నువ్వు చీఫ్ దగ్గరికి అడగాలి, కానీ నువ్వేంటి నీ ప్యూర్ ఇంటెన్షన్ ఏంటి కాసేపు తర్వాత నువ్వేంటో నీ ప్యూర్ ఇంటెన్షన్స్ ఏంటో మళ్ళీ మాట్లాడుకుందాం అని ఇక్కడ మళ్ళీ డిస్కషన్ కట్ చేశారు. సో ఎంటైర్ డిస్కషన్స్లో మణికంఠని రాంగ్గా చూపించారు. అంటే తను తప్పు ఉంది కానీ తప్పు లేదన్ను, బట్ తను ఒక్కడితే తప్పు అంటే కాదు, విష్ణుప్రియది కూడా తప్పు ఉంది. ఎందుకు తను అలా అర్థం చేసుకుంది? నువ్వు దోశ వేసేటప్పుడు మనీ చూడాల, నువ్వు చూసినప్పుడు నీకు ఎందుకు అలా అనిపించింది? తను ఏదో కోపంగా వేసినట్టు జైలు వేసినట్టు నీకు ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే వర్డ్స్ తీసింది జైల్లో వేసినట్టు బెగ్గరికి వేసినట్టు అన్నది మణికంఠ విష్ణుప్రియ వర్డ్స్ కదా, విష్ణుప్రియ కదా క్వశ్చన్ చేయాలి. విష్ణుప్రియని క్వశ్చన్ చేయకుండా మణికంఠని క్వశ్చన్ చేసేది నాకు అర్థం కాల. సో విష్ణుప్రియని ఫస్ట్ అడగాలి కదా నీకెందుకు అలా అనిపించింది అని చెప్పి, దాని తర్వాత కదా మణికంఠకి మాటలు రావటం కానీ మణికంఠని అడగటం కానీ అందరి ముందుకు వెళ్ళటం కానీ. ఒకవేళ విష్ణుప్రియ నార్మల్గానే వేసిందిలే అని చెప్పి తీసుకుంటే అయిపోయేది, అసలు అంత గొడవ అయ్యేది కాదు, మణికంఠ ఇంత బాధ్యత అయ్యేవాడు కాదు, మణికంఠ ఇంత పెద్ద తప్పు అయ్యేది కాదు. సింపుల్ కదా, లాజిక్ అర్థమైంది కదా మీకు. తను వేసింది నార్మల్గా వేసిందని తిని ఫీల్ అయ్యి ఉంటే ఇంత రచ్చ జరిగేదే కాదు. నెక్స్ట్ 5x తెప్పించారు, కన్ఫ్యూజ్ అయ్యారు అనిపించింది. సో అవి విష్ణుకి ఇచ్చి ప్రేరణకి ఇప్పించాలి, ఎందుకంటే ప్రేరణ కంప్లైంట్ చేసింది కాబట్టి 2 ఎగ్గులు తినేసిందని, మొత్తానికి ఎగ్గులు తినిపించారు. నెక్స్ట్ విష్ణుకి బ్రదర్కి ఏం చేశారంటే విష్ణు అండ్ ప్రేరణ నామినేషన్స్ టైంలో 2x కోసం ఇదైంది కదా, మీరు ఏం చేసినా నాకు నువ్వేం చేసినా సరే నాకు ఎగనెస్ట్గా అని చెప్పి విష్ణు అనుకుంటుంది. ప్రేరణకి చెప్పారు నువ్వేం చేసినా నాకు ఎగనెస్ట్గా అని విష్ణు అనుకుంటుంది, దానివల్ల మా కళ్ళల్లో మీరు పడిపోయేది మీ ఇద్దరని. ఇది ఏం చెప్పాలి? విష్ణు నామినేషన్లో తన గుడ్లు తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే తను ఏం చేసినా నీకు ఎగనెస్ట్గా చేస్తుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, దానివల్ల పడిపోయేది మీ ఇద్దరే అని చెప్పి విష్ణుకి చెప్పాల్సింది బదులు ప్రేరణకు చెప్పారేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్స్ వల్ల కన్ఫ్యూజన్ అయ్యారు. సో ఆ ఎక్స్ కూడా విష్ణుకి ఇచ్చి ప్రేరణకి ఇప్పించాల్సింది, రివర్స్లో చెప్పారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే దట్ మేక్ సెన్స్ ఓన్లీ నా, అదర్వైజ్ అవి మేక్ సెన్స్ ఐ డోంట్ నో రివర్స్లో ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత కూడా విష్ణు టాపిక్ పుణ్యశ్రీ అదన్నీ వచ్చింది కాబట్టి సో అక్కడ కొంచెం సరిగ్గా వినలేదేమో అని అనుకుంటున్నా. సో మీ ఆటను ఇష్టపడే వాళ్ళ దగ్గర తలదించుకోవాలని మా జాగ్రత్త తీసుకోండి, మీ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పారన్నమాట. పుణ్యశ్రీ టైంలో చెప్పాను పవిత్రత దాకా వచ్చావు, మీ ఇద్దరి మధ్య గొడవ ఈ రోజుతో ఫినిష్ అవ్వాలని చెప్పారు. ప్రేరణ గో షోరూమ్ అని చెప్పి ఎక్స్ ముందు 5x కోసం చెప్పారు, ఇప్పుడు 5x తెప్పించారు అంతే. సో ఆ సీక్వెన్స్ అలా జరగాల్సింది రివర్స్లో జరిగిందేమో అని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. పృథ్వీ ఎందుకు రెడ్ డిగ్ ఇవ్వలేదు నీకు అని చెప్పి పృథ్వీని అడిగారు అనమాట. సో నిఖిల్ ఏంది బాగా ఆడాడా పృథ్వీ అంటే, బాగా ఆడాడు సార్, మధ్యలో అగ్రెసివ్గా చేయలేకపోయాడు అని చెప్పి, మా మధ్య కూడా కొద్దిగా అగ్రెసివ్ అయ్యాడు అని చెప్పి. ఇక్కడ నాగార్జున గారు పృథ్వీకి చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు బలవంతుడివి, కాకపోతే ఏంటంటే నువ్వు చీఫ్ ఎందుకు అవ్వలేకపోయావు నువ్వు చూసుకో, అంటే నీ క్లాన్ కూడా నేను యూజ్ చేసుకోండి నీ బలాన్ని, బట్ నువ్వు అగ్రెసివ్ ఎక్కువ అవటం వల్ల నీకు క్లాన్ చీఫ్ ఇవ్వట్లేదు అన్న విషయాన్ని గుర్తించుకో అన్నట్టు చెప్పారన్నమాట. మరి ఆయనకి ఎంతవరకు అర్థం తెలియదు, కానీ నువ్వు ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్కి నువ్వు స్ట్రెంత్, కానీ నీ అగ్రెషన్ నీ వీక్నెస్ అయిపోతుంది చూసుకో. లాస్ట్ వీక్ చెప్పాను, నువ్వు మళ్ళీ రిపీట్ చేయింది, ఇంకోసారి మాత్రం రిపీట్ చేస్తే ఊరుకోను అని చెప్పారన్నమాట. అంటే ఎఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఆడుతున్నావు, టంగ్ కంట్రోల్లో ఉంచుకో, నీ ఆటకి మించిన అగ్రెషన్ వద్దు అని చెప్పారు. సో ఎల్లో కార్డు రెడ్ కార్డు పృథ్వీని బయటికి పంపించేస్తారు అది అని. పృథ్వీ నిన్న ప్రేరణకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, కన్విన్సింగ్ అనిపించింది. ఏంటంటే నా వల్ల ఎవరికైనా దెబ్బలు తగిలాయా అని. అలాగే పృథ్వీ ఇక్కడ కూడా తన లాజిక్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను కావాలని వాళ్ళు భయపడడానికి యాయ్ అని చెప్పి వెళ్తాను సార్, వాళ్ళు భయపడిపోతున్నారని చెప్పి. కొన్ని దెబ్బలు తగిలాయి పృథ్వీ వల్ల, నేను తగలేదు అన్నారు. సో వాళ్ళు కంప్లైంట్ చేయాలి సార్ నాకైతే తగిలింది సార్ అని చెప్పి లేసి అనాలి. పృథ్వీ కన్నా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిఖిల్ వాళ్ళు ఎక్కువ దెబ్బలు తగిలినాయి చాలామందికి. వాళ్ళు భయపెట్టాలని చేశాను సార్, ఇంకేం లేదని చెప్పి. భయపెట్టడం వేరు, అగ్రెషన్ వేరు అని చెప్పారు. పృథ్వీ రియల్లీ సారీ సార్ అన్నాడు. వర్డ్స్ యూజ్ చేయకుండా బాగా ఆడుతున్నాం, ఇంకా బాగా ఆడని చెప్పారు, కానీ అగ్రెషన్ తగ్గించుకోమని చెప్పారు అంతే. మనీని కన్ఫెషన్ రూమ్లో తీసుకెళ్లారు. ఇక్కడ ఏదైతే యష్మి వీడియో ఉందో అదే సార్ నేను రాంగ్గా దీన్ని డీకోడ్ చేశాను ఇందాక, బట్ కామెంట్ చేసినా నాకు అర్థమైంది, అది కన్విన్సింగ్ అనిపించింది. లాజిక్ కదా, ఎవరు కామెంట్ చేశారు కానీ ఎవరు చేశారు కానీ థ్యాంక్ యూ. సో చాలా కన్విన్సింగ్ అనిపించింది. యష్మి వీడియోస్ చూపించారన్నమాట. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, యష్మి తనకు చెప్పిందా లేదా, కంఫర్టబుల్గా ఉందా లేదా అని చెప్పి అంటే చెప్పింది. చెప్పపోయింటే విష్ణు ఇక్కడ మనకంటే రేస్ చేసేవాడు. మేబీ ఎపిసోడ్ తర్వాత రేస్ చేస్తాం, మళ్ళీ కరెక్ట్ చేద్దాం. రేస్ చేసాడు సార్, తను నాకు చెప్పలేదు సార్ కంఫర్టబుల్గా లేదని చెప్పి. ఎందుకంటే నామినేషన్ అయింది ఒకసారి కాదు 2 సార్లు, వద్దుమని వెళ్ళిపో అంటున్నా కూడా యాక్ట్ చేసుకుంటా ఉన్నాడు. సో రియలైజేషన్ వచ్చి ఉంటుందని అనుకున్నా. మిస్టేక్ చేస్తున్నావు, రియలైజేషన్ ఉండట్లేదు అని చెప్పి. ప్లీజ్ స్టాప్. ఆ వీడియో వేసిన తర్వాత
ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావో నీ ఎయిమ్ ఏంటి అది గుర్తుపెట్టుకో, ఇంటెన్షన్ని పదే పదే ఎక్స్ప్లెయిన్ చేసుకునేలా తెచ్చుకోకు. సో నాది రాంగ్ ఇంటెన్షన్ లేదు సార్, నేను హక్ చేసుకుందా అంటే పదే పదే చేసుకుంటున్నా అని చెప్పారు. అలాగే ఇది రిపీట్ అయిపోతా ఉంది, నువ్వు చాలా మందిని హగ్గులు చేసుకుంటూ వెళ్తున్నావు, అవన్నీ వేయలేని వీడియోలు అని చెప్పారు. నీ బౌండరీస్ కాదు అవతల వాళ్ళ బౌండరీస్ని గుర్తుపెట్టుకో అని చెప్పారు. సారీ అని చెప్తే డోంట్ రిపీట్ దిస్ ఇన్ ద హౌస్ అని చెప్పారు. ఇంకా నాకు తెలిసి మనీ హక్ చేసుకోడు. మనీ కన్ఫెషన్ రూమ్లో ఏమేశారో మనీ ఎవరికి చెప్పడం అనుకుంటున్నా. సో మనీ మిగతా వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. మనీ చెప్పకపోవటం వల్ల బయట వేరే వాళ్ళ హగ్గులు మాత్రం ఆగవు. నెక్స్ట్ నాగార్జున గారు సోనియాతో మాట్లాడారన్నమాట. ఎగ్ బాగా ఆడేమన్నారు, రెడ్ ఎగ్ చేతికి రావడం కాదు గెలవాలి, యూ హ్యావ్ టు విన్ అన్నారనమాట. నా మీద అయితే గెలుస్తాను ఇచ్చావు కదా అని అడిగావు కదా అని చెప్పారు. అలా కాదులే, యు ఆర్ డూయింగ్ వెల్, ప్లేయింగ్ వెల్, ఇంకా బాగా ఆడు, డూ ఇట్ అని చెప్పారు. నెక్స్ట్ నాగార్జున గారు సో తర్వాత రెడ్ ఎగ్ ఎందుకు సోనియాకి ఇచ్చావు మాట్లాడుకుందాం అని అన్నారా? దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేయాలిగా, ఎందుకు ఇచ్చావు, ఓడిపోద్దని ఇచ్చావా లేదా, లేదంటే నీ ప్లాన్ ఏంటి, నువ్వు యష్మి ప్రేరణతో మాట్లాడిన మాటలు నేను విన్నాను, సో సీతకోకుండా తినకపోవటానికి నువ్వు చెప్పిన లాజిక్ ఏంటి, ఇవన్నీ అడుగుతారేమో అనుకున్నా. నేను దానికోసం అసలు నిఖిల్ని ఎక్స్పోజ్ చేసిన నాగ్ సార్ అని చెప్పి పెద్ద తమ్నెల్ పెట్టి చేసా. దాని ప్రోమో వీడియోకి ఓవర్ అయిపోయింది, ఆబ్వియస్గా రాంగ్ డీకోడింగ్. నేను చేస్తారేమో అనుకున్నా. ఇక్కడ కూడా చెప్పారు కదా నేను మాట్లాడతా అనగానే నేను ఇంకా దాని గురించి గట్టిగా డీటెయిల్కి వెళ్తాను. 10 నిమిషాల టైం కూడా ఉంది, మాట్లాడే స్కోప్ ఉంది, పాయింట్ ఉంది, అయినా సరే దాన్ని డిగ్ చేయలేదు. ఆదిత్యకు ఏం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది, పెద్ద మనిషిలాగా సలహాలు ఎక్కువ అవుతున్నాయి, బ్యాలెన్స్ తగ్గింది. అంటే సలహాలు ఇవ్వు, ఇది లాస్ట్ టైం ఆయనకి ఏం చెప్పారు, కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి సలహాలు ఇస్తామని సలహాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. గేమ్ ఆడాడు ఆదిత్యం గారు, గేమ్ బాగా ఆడారు. ఆయన ఏజ్కి ఆయన చేయగలనంత చేశారు నిజం చెప్పాలంటే, అంటే కంపారిటివ్లీ వీక్స్తో కంపేర్ చేసుకుంటే. నిఖిల్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, 3 సార్లు వరుసగా చీఫ్ అయ్యావు, నీ ట్రాక్ రికార్డ్ ఎవరు బద్దలు కొడతారో నేను ఎవరు చేస్తున్నానని చెప్పారు అన్నమాట. అంతే. సో ఇది ఎదురు చూస్తూ ఉంటాను, నీ ట్రాక్ రికార్డ్ ఎవరు బద్దలు కొడతారని. ఇప్పుడు బద్దలు అవ్వదు. అలాగే చాలామంది క్లాన్స్ ఉండవా, సెకండ్ క్లాన్ ఉండదా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని నేను అనుకుంటున్నా. లేదంటే అదర్వైజ్ చీఫ్ అనే మాటకి అర్థమే ఉండదు. చీఫ్ అంటే ఏంటి, ఒక రాజ్యానికి ఒక చీఫ్, ఎంటైర్ రాజ్యానికి ఒక చీఫ్ అంటే కెప్టెన్ ఈజ్ ఈక్వల్ చీఫ్ అయిపోయింది. 2 రాజ్యాలు ఉంటే అప్పుడు ఒక యుద్ధం, క్లాన్ వార్స్ ఇవన్నీ ఉంటాయి, క్లాష్ ఆఫ్ క్లాన్స్ లాగా. అదర్వైజ్ ఇంకడేముంది, ఏం లేదు. సో రేపు ఏమైనా ఒక కొత్త చీఫ్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్లాన్ వాళ్ళకి ఇచ్చి, వీళ్ళేమో పనులు చేసే క్లాను, నెక్స్ట్ ఈయనదేమో ఎవరిది నిఖిల్దేమో పెద్ద క్లాను, మళ్ళీ లగ్జరీస్ ఇవన్నీ ఉంటాయని అనుకుంటున్నా. అలా ఏమో రేపు కంక్లూజన్ ఇస్తారేమో అనుకుంటున్నా. అదర్వైజ్ మళ్ళీ వీక్లో ఏమైనా వస్తుందేమో చూడాలి, ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇది ఓవరాల్గా నబిల్ కోసం మాట్లాడలేదు, ఈ ప్లాన్ కోసం ఎక్స్పోజ్ చేస్తారనుకున్నా మాట్లాడలేదు. ఇంకెవరున్నారు మాట్లాడకుండా? సీత కోసం అంటే టాపిక్గా మాట్లాడేది కానీ స్పెసిఫిక్గా మాట్లాడలేదు కదా. సీత కోసం కూడా ఏంటి బాగా ఆడావనో, ఎందుకు ఏడ్చావనో, రెడ్ ఎగ్ ఇవ్వలేనందుకు, సో ఏం మాట్లాడాల. సో చాలా విషయాలు స్కిప్ చేస్తారనుకున్నా, మేబీ ఎడిటింగ్లో లేపేస్తారేమనుకున్నా. బట్ ఎడిటింగ్లో ఎందుకు లేపుతారు, 10 నిమిషాల టైం ఉంది కదా. సో ఇది నా రివ్యూ, నా అనాలిసిస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా తప్పు లేదు అందులో. సో ప్రతి విషయం ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. బట్ కామెంట్స్ ఏం చేసినా కంటెస్టెంట్ల కోసం కానీ, వేరే వాళ్ళ కామెంట్ చేసిన వాళ్ళ కామెంట్స్ కోసం కానీ, నా కోసం కానీ, లేదంటే నేను మీకోసం కానీ, ఎవరైనా సరే రెస్పెక్ట్ఫుల్గా కామెంట్ చేయండి. ఎవరిని ట్రోల్ చేయొద్దు, డిస్రెస్పెక్ట్ చేయొద్దు, బూతులు తిట్టద్దు ఎవరిని. సో చాలామంది భయపడతా ఉంటున్నారు కామెంట్ చేయాలంటే ఎవరైనా ఏమైనా అంటారేమోనని చెప్పి. సో మన చేతిలోనే ఉంది ఎన్విరాన్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి. డెఫినెట్లీ ఒక ఒపీనియన్ ఉంటుంది, స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండొచ్చు నా మీద, నెగిటివ్గా పెట్టండి, విత్ రెస్పెక్ట్. బూతులు ఏం తిట్టకుండా అలా పెట్టండి. ఆబ్వియస్లీ దట్స్ యువర్ రైట్. అదనమాట సంగతి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక వీడియో చేద్దాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వస్తున్నారు, ఏంటి, ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో సీజన్, అది వైల్డ్ క్లాష్ ఆఫ్ క్లాన్స్. నేనే చెప్పా క్లాన్స్ అందరూ ఇంకొకరు వచ్చినట్టు వాళ్ళంతా ఒక క్లాన్ అవుతారు, ఛాలెంజర్స్ అవుతారు అని చెప్పి. సో దాని గురించి రేపు మళ్ళీ మాట్లాడుకుందాము, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.